అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి అంగన్వాడీ అప్డేట్ వస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి సంబంధించి అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు అందరికీ మరి కోఆర్డినేషన్ చేసే విధంగా మన ఛానల్ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ అయితే లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే సుప్రీంకోర్టు అయితే అంగన్వాడీ టీచర్లను, ఆయాలని కార్మికులుగా గుర్తించాలని, వారికి గ్రాట్యుటీ, పెన్షన్ అమలు చేయాలని కూడా తీర్పిచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అంగన్వాడీ టీచర్లకైతే కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా చాలా శ్రమ దోపిడీ అయితే చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ ఐసీడీఎస్ శాఖకు నిధులు కేటాయించకుండా మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో అయితే వెట్టి చాకరీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు పెంపు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలకు, సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్ స్టాఫ్కు సైతం వచ్చే నెల 1 నుంచి అక్టోబర్ 1 నుంచి అమలవుతుందంటే ఇక్కడ చూడండి, ఎక్కువ స్కిల్ కలిగిన కార్మికులకు 26,910 కనీస వేతనం ఇవ్వాలని చెప్పారు కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ స్కిల్డ్ ఎంప్లాయీస్కి 24,804 రూపాయలు కనీస వేతనం నెలవారీ ఇవ్వాలని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా సెమీ స్కిల్డ్ వారికి 22,568 రూపాయలు చెల్లించాలని చెప్పేసి అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని, కనీస వేతనాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ మరి అంగన్వాడీలకు భారతదేశ వ్యాప్తంగా ఇస్తున్నాయి అయితే చాలా రాష్ట్రాల్లో 10,000 లోపు ఉన్నాయి. తెలంగాణలో 13,500, ఏపీలో 11,500, ఈ విధంగా ఆయాలకైతే 7,000, 5,000, 6,000 వరకే వేతనాలు ఇస్తున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కార్మిక చట్టాల పరిధిలోకి వస్తారని చెప్పి వారు కార్మికులనే అని తీర్పిచ్చింది. అయినా కానీ ఇంతవరకు మరి ఎందుకంటే ఈ కనీస వేతనం అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాల్ని కార్మికులుగా గుర్తించడం లేదు. అందుకోసం ఇటీవల కార్మిక సంఘాలన్నీ కూడా 4 లేబర్ కోడ్లు రద్దు చేసి అంగన్వాడీ టీచర్లను, ఆయాలను కూడా కార్మికులుగా గుర్తించాలని ఇటీవల ధర్నాలు కూడా చేయడం జరిగింది. అంగన్వాడీ సమస్యలను కూడా ఆ ధర్నాల్లో పేర్కొనడం జరిగింది కార్మిక సంఘాలు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, అంగన్వాడీ యూనియన్లు కానీ వివిధ ఏఐసిటియు కానీ, సిఐటియు కానీ వివిధ కార్మిక సంఘాలతో మమేకమై కోఆర్డినేషన్ చేసుకొని అంగన్వాడీ యూనియన్లను కూడా మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసుకొని మరి సుప్రీంకోర్టే చెప్పింది అంగన్వాడీలను, టీచర్లను, ఆయాలను కార్మికులుగా గుర్తించాలని. కాబట్టి ఫస్ట్ అంగన్వాడీ టీచర్ల, ఆయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించి కార్మికులకు భారతదేశ వ్యాప్తంగా కనీస వేతనాలు అయితే ఏ విధంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎక్కువ స్కిల్ కలిగిన కార్మికులు 26,910 ఇస్తున్నట్టు అంగన్వాడీ టీచర్లకు కూడా 26,910 రూపాయల కనీస వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అంగన్వాడీ యూనియన్లకైతే సలహా ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, కార్మికులకు ముందస్తు పండగ, కనీస వేతనాలను పెంచుతూ కేంద్ర నోటిఫికేషన్. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, సెక్యూరిటీ గార్డులు వీళ్ళందరికీ కూడా కొత్త వేతన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మరి అంగన్వాడీలకు కూడా అర్హత ఉంది, సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. కాబట్టి ఈ దిశగా అంగన్వాడీ యూనియన్లు కృషి చేస్తాయని చెప్పేసి అంగన్వాడీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు పెంచి పెన్షన్, గ్రాట్యుటీ ఇస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.